పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడైనటువంటి కేటీఆర్ గారి జన్మదినం మరి సంగారెడ్డి మా ప్రీతమ నాయకుడు ఎమ్మెల్యే అయినటువంటి ప్రభాకర్ అన్న గారి యొక్క ఆధ్వర్యంలో పుట్టినరోజు కేటీఆర్ గారి వేడుకలు బ్రహ్మాండంగా జరుపుకోవడం, అదేవిధంగా వారి పుట్టినరోజు సందర్భంగా మరి ప్రభాకర్ అన్న ఆధ్వర్యంలో గవర్నమెంట్ హాస్పిటల్ రోగులకు కానివ్వండి, మిగతా హాస్పిటల్ కానీ పనుల పంపిణీ కార్యక్రమం చేపట్టి మరి ఇప్పుడే క్యాంప్ ఆఫీసులో మరి పెద్ద ఎత్తున మరి కార్యకర్తలు గుమిగూడి మరి యొక్క జన్మదిన సందర్భంగా మరి అన్నగారి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ముందు కూడా మరి కేటీఆర్ గారు మరి రాజకీయంగా మరి ఎంతో ప్రాముఖ్యత ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ముందు కూడా అంచెలంచెలుగా ఇంకా మరి రాష్ట్రాన్ని ఏరే దాంట్లో ముందుండాలని చెప్పేసి కోరుకుంటూ అదేవిధంగా మరి గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి రైతులకు కానివ్వండి, యువతి కానివ్వండి, పరిపాలన విషయం కానివ్వండి, మరి వచ్చినటువంటి ప్రభుత్వం కూడా మరి ప్రజలకు ఆ పోయిన గవర్నమెంట్లో ఉన్నటువంటి మేలు సదుపాయాలు లేకుండా మరి రైతుల విషయంలో కానివ్వండి, మరి ఈరోజు మరి నాటిన సీజన్లో మరి యూరియా కానీ డిఏపి కానీ మందులు కొరత ఉండి ఈరోజే ప్రత్యేకంగా జోగిపేటలో కూడా మా దగ్గర డ్రైవర్గా పనిచేసినందుకు కూడా పోయిన మందు కోసం పోయి కూడా వాపసు మళ్ళీ వచ్చేసి ఇక్కడ మందు స్టాక్ లేదు సార్, నేను వాపసు వస్తున్నా చెప్పడం ఎంత దురదృష్టం అంటే పరిపాలనలో ఈ చేతగానే ప్రభుత్వం మరి ప్రజల కోసం కానీ రైతుల కోసం కానీ పరిపాలనలో మరి ముందు చూపుతోని ప్రజలకు మేలు చేయాలని చెప్పి కోరుకుంటూ రాబోయే తరంలో మరి పక్కాగా బీఆర్ఎస్ పార్టీ గెలుపుకుంటూ మరొకసారి మూడోసారి కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ కావాలని కోరుకుంటూ అదేవిధంగా మరి కేటీఆర్ గారికి మరొకసారి అందరి తరఫున బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రివర్యులు తెలంగాణ డైనమిక్ లీడర్ కల్వకుంట్ల తారక రామారావు గారి జన్మదిన సందర్భంగా మరియు జిల్లా అధ్యక్షులు స్థానిక ఎమ్మెల్యే అన్న చింతా ప్రభాకర్ అన్న గారి నాయకత్వంలో మరి నియోజకవర్గ స్థాయిలో ఈరోజు జన్మదిన వేడుకలు కేటీఆర్ గారి జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరిగింది. వారి జన్మదిన సందర్భంగా మరి ఆసుపత్రిలో పేద రోగులకు కూడా మరి పండ్లు ఇళ్ల పంపించేయడం జరిగింది. రాబో రోజుల్లో కేటీఆర్ గారు పూర్తి ఆరోగ్యంతో మరి ఉండి మరి దేవుడు పూర్తి ఆరోగ్యాన్ని ప్రసాదించి మరి ప్రభుత్వం చేపడుతున్నటువంటి కార్యక్రమాలు ఏవైతున్నాయో మరి ప్రజలకు అండగా ఉండాలని ప్రభుత్వం చేసినటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను ఎప్పటికప్పుడు అంటగట్టి మరి ప్రభుత్వాన్ని మెడవించే విధంగా వారికి పూర్తి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని రాబో రోజుల్లో మరి బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి తీసుకుని వచ్చే విధంగా మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యే విధంగా తన వంతు సహాయ సహకారాలు కృషి చేయాలని మరొకసారి తెలియజేసుకుంటూ మరొకసారి సంగారెడ్డి నియోజకవర్గ తరఫున కేటీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు భావితరాల నాయకుడు భవిష్యత్తులో అంచెలంచెలుగా ఎదిగి అధిష్టానం వరకు వెళ్ళి చేసుకోవాలని కోరుతూ ఆ యొక్క కేటీఆర్ కల్వకుంట్ల తారక రామారావు గారికి ముఖ్యంగా శుభాకాంక్షలు పట్టణంగా చెప్తా ఉన్నాం. జన్మదిన శుభాకాంక్షలు. ఈ యొక్క సంగారెడ్డి పట్టణంలో మా ఎమ్మెల్యే గారు చింతా ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా పళ్ళ పంపిణీ కార్యక్రమం మరియు కేక్ కట్ చేసుకుని సంబరాలందరూ కూడా కార్యకర్తలందరూ కూడా చేసుకుందాం. ఈ సందర్భంగా ఇంకా ఈరోజు యువతకు ఆదర్శంగా వారున్నారు. ఖచ్చితంగా వచ్చే తరాలలో తెలంగాణను ముందుకు తీసుకెళ్లే విధంలో వారు ముందుంటారని తెలుపుకుంటూ ఈ యొక్క వారికి శుభాకాంక్షలు చెప్తాం. జై తెలంగాణ. ఓకే కొంచెం రైట్ అన్నా ఎంసీఎస్ కార్డుకి వచ్చి పడిపోతాయి అన్న దీనికి పడిపోతాయి. పడే
రైట్ ఇస్తే ఓకే కదా జర తమ్ముడు కేటీఆర్ బర్త్ ఏమన్నా గ్యాస్ ఉంటుంది